సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుంది, అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి, ముందే హెచ్చరిస్తున్నా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించారు. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురిసేలా, పంటలు సమృద్ధిగా పండేలా చూస్తానన్నారు. తనకు సక్రమంగా పూజలు జరిపించాలని కోరారు. బాలబాలికలు సంతోషంగా ఘనందంగా నాకు పూజలు అందించారు. వారి అందరిని నేను వెంటుండే కాపాడే భారం నాది. అరికాలకు ముళ్ళినట్టే నాముని వల్లతోటి బీక్తాను భారం నాది. తప్పకుండా తల్లి. నా గ్రామ ప్రజలందరే గారు నన్ను కొలిచేవారు, నా కొల్లారి గారు నా కజల్లలందరూ కూడా సమానంగా చూసుకునే భారం నాకు. తప్పకుండా తల్లి. ఏటికొక్కసారే కాదు, అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నేను తోడు నీడై నిలబడతాను. నా రాష్ట్రాన్నే కాదు, నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భారం నాది. కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి, మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతుంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు పాటించవలసినవి పాటించండి. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను. తప్పకుండా తల్లి. అదే విధంగా పోయిన సంవత్సరం నువ్వు చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా కొడతాయి, కాడికొండలు సస్యవృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు. ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది, ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి? ఏను వర్షాలు తప్పగా కురుస్తాయి, పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం నాది. మీరు మాత్రం 5 వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి కాదు, నాకు ఎట్టి విధంగా నాకు ఈ జాతర జరిపించారు. నాకు అట్టి విధంగా నాకు కొల్లారి నుంచి బాల బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడివడి సాకబోసి నాకు పసుపు కుంకులముతోటి నన్ను ఆనందపరచండి. నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిందల్లా కొంగు బంగారం చేసే మహంకాళిని నేను. అమ్మా, నువ్వు ఆ ఈశ్వరుడికి చెంగడి నీళ్లు